కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఉత్తరాదిన తిరుగులేని బలమున్నా దక్షిణాదిన మాత్రం అంత సీన్ లేకుండా పోయింది. తెలంగాణలో ఆ పార్టీ థర్డ్ ప్లేస్ లో ఉండగా సంకీర్ణం పుణ్యమాని ఏపీలో ఇప్పుడు మనుగడ బాగానే ఉంది. పార్టీని బలోపేతం చేసే చర్యగా మార్పుల కోసం ప్రయత్నిస్తోన్న బీజేపీకి కాలం మాత్రం కలిసి రావటం లేదన్న ఫీలింగ్ కలుగుతోంది. అయినా సరే పట్టువదలని విక్రమార్కుల్లా బీజేపీ అగ్రనేతలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ దిశగా పాత కాపులను పక్కన పెట్టి కొత్త వారికి రాష్ట్ర శాఖ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త నాయకుడి కోసం అన్వేషణ మొదలైందని అంటున్నారు. ఎన్నికలకు ముందు సోము వీర్రాజు స్థానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరిని నియమించారు. ప్రస్తుతం ఆమెను మార్చి పూర్తిస్థాయి అధ్యక్షుణ్ణి నియమించాలనే యోచనలో ఉన్నారు. పురంధేశ్వరి రాజమండ్రి ఎంపీగా ఉండటం, పార్టీలో మరికొన్ని బాధ్యతలు ఆమెకు అప్పజెప్పాలన్న ఆలోచన రావడంతో కొత్త అధ్యక్షుడి నియామకంపై బీజేపీ హైకమాండ్ కసరత్తు ప్రారంభించింది. ఈసారి కమ్మ, కాపు వర్గాలకు అధ్యక్ష పదవి ఇవ్వరని కూడా పార్టీలో ఒక వర్గం ప్రచారం చేస్తోంది. ఎన్డీఏలో పొత్తులో ఉండటంతో తెలుగుదేశం, జనసేన అధ్యక్షుడు ఆ రెండు వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉండటంతో వేరే సామాజిక వర్గం నుంచి పార్టీ అధ్యక్షుడిని ఎంపిక చేయాలని బీజేపీ హైకమాండ్ భావిస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈసారి అధ్యక్ష పదవి సుజనా చౌదరికి ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా ఇది సాధ్యమవుతుందా లేదా అనేది చూడాలని కొంతమంది బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇక ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీగా పనిచేసిన పీవీఎన్ మాధవ్ పేరు కూడా ప్రధానంగా తెరపైకొచ్చింది. మాధవ్కు గతంలోనే పార్టీ అధ్యక్ష పదవి ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ అది సాధ్యం కాలేదు. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి అయితే ఇస్కా సునీల్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆర్ఎస్ఎస్ కూడా ఇతని పేరును సిఫార్సు చేస్తున్నట్లు తెలిసిందే. దీంతో పాటు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, విశాఖ ఎమ్మెల్యే బీజేపీ శాసనసభ పక్షనేత విష్ణుకుమార్ రాజు పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అందులో విష్ణుకుమార్ రాజు ఢిల్లీ స్థాయిలో పైరవీలు వేగవంతం చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇక తెలంగాణలోనూ బీజేపీ అధ్యక్ష పదవికి కసరత్తు పూర్తయిందని చెబుతున్నారు. బీసీ నేతకే ఈసారి పదవి దక్కుతుందని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతానికి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిషన్ రెడ్డి స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఫైనల్ లిస్టులో ఇద్దరు ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అధ్యక్ష పదవిని ఆశిస్తోన్న ఈటెల రాజేందర్ తన సహజ ధోరణికి విరుద్ధంగా వేగం పెంచారు. కొంతకాలం క్రితం అలిగి కూర్చున్న ఆయన ఇప్పుడు లైమ్లైట్లో కనిపించేందుకు ఇష్టపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే విషయంలో ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ ఇద్దరూ గట్టి నాయకులేనని చెబుతున్నారు. పైగా ఇప్పుడు పసుపు బోర్డు సాధించిన ఘనత ధర్మపురి అరవింద్ ఖాతాలో పడిపోవడంతో ఆయనకు కాస్త అడ్వాంటేజ్గా మారింది. బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఇద్దరు నేతల్లో మోదీ, అమిత్ షా ఎవరి పక్షం వహిస్తే వాళ్లకు తెలంగాణ శాఖ అధ్యక్ష పదవి దక్కుతుందని చెబుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.